హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ వ్లాగ్స్ అఫీషియల్స్ అండి. ఈరోజైతే మనము శీలావతి చేపల పులుసుని అయితే పెడుతున్నానండి. వెరైటీగా అయితే పెడుతున్నాను. ఇదే విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ముందుగా నేను చేపలని శుభ్రంగా క్లీన్గా చేసి పక్కనైతే పెట్టేసుకున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఉప్పు కొంచెం తక్కువ వేసుకొని మిగతాది తర్వాత అయితే వేసుకోవచ్చు. అలాగే ఇవన్నీ కూడా శుభ్రంగా ఒకసారి కలిపేసుకోవాలి. చేప ముక్కలకి పట్టేలాగా కలుపుకుంటే కనుక మనకి చక్కగా ముక్క అన్నది గట్టిపడుతుంది అనమాట. అలాగే ఈ లోపలని ఇదైతే తీసి పక్కనైతే పెట్టేశానండి. ఇది మనకి ముందుగానే ఉప్పు కారం కనుక కలుపుకొని పక్కన పెట్టుకుంటే మిగతా ప్రాసెస్ అంతా చేసుకునేసరికి ఉప్పు కారం ముక్కకు బట్టి కొంచెం టేస్ట్ అన్నది బాగుంటుంది. అలాగే నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఒక అంగుళం ముక్క అయితే అల్లం ముక్క అయితే తీసుకున్నాను. 2 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. ఇవన్నీ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని అయితే నేను మిక్సీ అయితే పట్టేసుకున్నాను. అలాగే ముందుగా ఉప్పు కారం మనం పట్టేసి పక్కన పెట్టుకున్నటువంటి చేపల్లోని మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమాన్ని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. అందులోనే మనకి నూనె ఎంత అయితే కావాలో అంత అయితే తీసుకున్నానండి. నేనైతే ఒక 10 టేబుల్ స్పూన్ల వరకు అయితే నూనె అయితే తీసుకున్నాను. నూనె వేసుకున్న తర్వాత ఇవి కూడా ఒకసారి బాగా శుభ్రంగా కలిపేసుకోవాలి. ఇలాగా ముక్కలకి అన్నిటికీ పట్టేసి కలిపేసుకున్న తర్వాత నేనైతే చింతపండు అయితే కొంచెం మనకి గుప్పుడంత చింతపండు అయితే ముందుగానే నేను నానబెట్టుకున్నానండి. మనకి ఈ ప్రాసెస్ అంతా అయ్యే లోపల ముందుగానే చింతపండు కూడా నానబెట్టుకుంటే తొందరగా అందులోకి రసం అన్నది చక్కగా త్వరగా వస్తుంది. అలాగే నేను గుప్పుడు అయితే సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. అది కూడా రసం పిండుకొని నేను పక్కన పెట్టుకున్నాను. అది కూడా కలిపి వేసేసుకున్నాను. మాకు పులుసు ఎక్కువగా కావాలనుకున్నాం కాబట్టి నేను కొంచెం పులుసు ఎక్కువే వేసానండి. అంటిగిరిలాగా కూడా పెట్టేసుకోవచ్చు చేపల పులుసు. ఈ చింతపండు పులుపు కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి అయితే కలిపేసుకొని నేనైతే స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నానండి. ఉప్పు కారం అన్నది సరిపోతే మళ్ళీ ఇప్పుడైతే వేసుకోవచ్చు. నేనైతే స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయిన తర్వాత తీసి చూశానండి. చూశారు కదా, మనకైతే ఈ విధంగానైతే చేపల పులుసు వచ్చిందండి. ఇప్పుడైతే నేను ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చి అయితే సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. అలాగే 2 రెబ్బలు అయితే కరివేపాకు కూడా వేసుకున్నాను. అలాగే నేను ఫిష్ మసాలా కూడా కలిపి వేసేసుకున్నానండి. ఈ 3 కలిపేసి వేసేసుకొని మనకి చేపల పులుసు మరిగితే మసాలా పౌడర్ కూడా చక్కగా ముక్కకి పట్టి మనకి కొంచెం టేస్ట్ అన్నది బాగుంటుంది అన్నమాట. ఈ 3 కలిపేసుకొని ఒకసారి గట్టి అయితే పెట్టకూడదండి. గట్టి పెట్టుకోకుండా అటు ఇటు కలిపేసి పట్టుకొని తిప్పేసి పెట్టేస్తే కనుక ముక్క విడకోకుండా ఉంటుంది. ఇలాగ కలిపేసుకున్న తర్వాత మరి ఒక 5 నిమిషాలు అయితే నేను మూత అయితే పెట్టేసుకుంటున్నాను. 5 నిమిషాలు అయిన తర్వాత చూసారు కదండి, ఇంకా మొత్తానికి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను కొత్తిమీర అయితే కొంచెం తీసుకున్నానండి. కొత్తిమీర కూడా తీసుకొని యాడ్ చేసేసుకున్నాను. చాలా సింపుల్ అయినటువంటి ఈ శీలావతి చేపల పులుసు మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. చూసారు కదండి, ఈ ముక్క ఎక్కడికక్కడ విడిపోకుండా చక్కగా అయితే నీట్గా అయితే మనకి వచ్చేసింది. చేపల పులుసు మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి, నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతోనైతే మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు. బాయ్ అండి.